ఈ గుడిలోని వినాయకుడి చెవిలో మనసులోని కోరికలు చెప్తే మనసులోని కోరికలన్నీ ఆ దేవాలయంలోని వినాయకుని చెవిలో చెబితే నెరవేరుతాయట. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమభ్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ మనసులోని కోరికలు ఆ దేవాలయంలోని వినాయకునికి చెబితే నెరవేరుతాయట. అది కూడా చెవిలో చెబితే. ప్రస్తుతం కోరిన కోరికలన్నీ కూడా ఆ విఘ్నేశ్వరుని మొక్కుకొని ఆయన చెవిన చేరిస్తే ఆ కోరికలు నెరవేరుస్తారు. విఘ్నాలకు అధిపతిగా అగ్రపూజలు అందుకునే గణేశుణ్ణి నిత్యం దేవతలు సైతం ఆరాధిస్తారంటే ఆయన శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ స్వామి అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు. అలాంటి వాటిలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఒకటి. ఇక్కడ కొలువున్న వినాయకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాతనమైన ఈ ఆలయంలోని వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని చెప్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవతాభ్యో నమో నమః. అయ్యా శ్రీ బెక్కోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవాలయం మందిరం ఇది తూర్పు జాగుల పరిపాలనా కాలంలో స్వయం వ్యక్తంగా వెలిసారని చారిత్రాత్మకంగా జరుగుతోంది. తర్వాత కీర్తివేశ్వరుడు గొల్లపల్లి వెంకటాచలపతిరావు గారు మా తాతయ్య గారికి స్వప్నంలో సాక్షాత్కారం అయ్యి నేనున్నాను ఆరాధన చేయడం చేసి స్వామి ఆజ్ఞాపించడం, ఆయన శోధించగా స్వామి బయటపడడం జరిగింది. తర్వాత అనేక సంవత్సరాలు స్వామి యొక్క కృషికి ఆ యొక్క జపతర్పణ హవనాలకి స్వామి సంతోషించి ఆ స్వామి ఆజ్ఞానుసారంగా మా తాతయ్య గారిని గొల్లపల్లి వెంకటాచలపతిరావు గారు కీర్తిశేషులు ఆయన ఇక్కడ స్వామిని ఆరాధించడం ప్రారంభం చేశారు. ఆరాధన క్రమంలోనే భక్తులందరికీ కూడా మీ కోరికలు ధర్మబద్ధంగా ఉండి మనస్ఫూర్తిగా స్వామి శివదోకి చెప్పుడు నెరవేరుతున్న ఒక ఆజ్ఞం చేయడం, ఆ ఆజ్ఞానుసారంగా స్వామి యొక్క రూపం కూడా పెరుగుతూ వస్తోంది. స్వామి ఆకారం వచ్చేసి గజాకారం. ఈ గజానన రూపం మీకు ఎక్కడో కూడా కనిపించదు. వృతం దక్షిణావృతం, తన్నం కుడి భాగం వైపు తిరిగి ఉంటుంది. ఈ ఒక రాజ టీవీతో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఇక్కడ కుల మత వర్ణ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్వామి దగ్గరికి వెళ్ళి వారి ఈతి బాధలు ధర్మబద్ధమైన కోరికలు స్వామి శివ దగ్గర చెప్పుకుంటే నేను నెరవేరుస్తాను అని చెప్పేసి స్వామి ఆజ్ఞ మేరకు మా తాతయ్య గారిని గొల్లపల్లి వెంకటాచలపతి గారు చెప్పడం ద్వారా మా తాతయ్య గారి తర్వాత మా నాన్నగారు కీర్తిశేషులు గొల్లపల్లి వెంకటరమణ శర్మ గారు దాన్ని అనుసరిస్తూ అదేవిధంగా స్వామి యొక్క కైంకర్యాలన్నీ కూడా చేస్తూ ఈ విధంగా తీసుకొచ్చారు. కావున భక్తులు ఆనమంది కూడా శ్రీ స్వామివారిని దర్శించి వారి ఈతి బాధలు ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా స్వామి శివ దగ్గరగా చెప్పుకుని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవాలయం అనే మందిరం, గొల్లపల్లి తిరుపతి శర్మ.
గోత్రనామం చెప్పండమ్మా. పాలకొల గోత్రోద్భవస్య నాగరాజ నామధేయస్య కుమారీ నామధేయః దక్షితా నామధేయస్య జ్యోతి నామధేయః ఉద్యోగార్థస్సు లక్ష్మీనామధేయస్య చెప్పండి. పద్మజ నామధేయస్య గోత్రం బాలాజీ నామధేయస్య శివగోత్రోద్భవస్య శ్రీనివాసన్ నామధేయస్య శివగోత్రోద్భవస్య గీతా నామధేయస్య సహకుటుంబరస్సు ఉపయోగించారమ్మ. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 840లో చాళుక్యులు నిర్మించినట్టుగా ఆధారాలున్నాయి. ఈ ఆలయంలోని స్తంభాలపై చాళుక్యుల కాలం నాటి శాసనాలు లిఖించి ఉన్నాయి. అప్పట్లో దేవాలయం భూమిలోనే ఉండేదట. 19వ శతాబ్దంలో ఒక భక్తుడు కలలో కనిపించి గణనాథుడు తన ఉనికిని చాటినట్టుగా ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత ఆ భక్తుడు గ్రామస్తులకి విషయం చెప్పి ఆలయాన్ని వెలికి తీయడంతో స్వామి బయటపడ్డారని చెప్తారు. భూమిలో నుంచి బయటపడినటువంటి తర్వాత వినాయక విగ్రహం పెరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మనసులోని కోరికలని విఘ్నేశ్వరుని చెవిలో చెప్పుకుంటారు. అలా చెప్పి ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయనేదే భక్తుల విశ్వాసం. అలాగే ఇక్కడ నందీశ్వరుడిని, భూలింగేశ్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ రాజరాజేశ్వరి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో ప్రవేశించగానే దివ్యానుభూతి కలుగుతుంది. భక్తులు ఇదే చెప్తున్నారు. వీరభద్రుడితో పాటు సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో ఏటా గణపతి నవరాత్రులు కూడా ఎంతో సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడ గణపతి హోమం చేయించిన వారికి స్వామి అండగా ఉంటారని భావిస్తారు.